ఒక టైలర్, ఒక అప్పు, ఒక డిసిషన్, ఈ మూడు కలిపి అతని జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. చివరి వరకు చూడండి, ఎందుకంటే అతను చేసిన పని చాలా మంది చేయలేరు. రోజుకు 12 గంటలు కష్టపడి ఇతరుల బట్టలు కుట్టేవాడు. కానీ తన ఇంటి అద్దె కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. అతని పేరు రవి. ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టైలర్. కానీ ఒక తెలివైన నిర్ణయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. చిన్న టైలరింగ్ షాప్ తో మొదలైన తన ప్రయాణం కొన్ని సంవత్సరాల్లో ఒక ఫ్యాషన్ బ్రాండ్ గా మారింది. అతను తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటో తెలుసా? రవి ఒక చిన్న పట్టణంలో జన్మించారు. తండ్రి రోజువారీ కూలి, కుటుంబ పరిస్థితి చాలా సాధారణం. స్కూల్ పూర్తి చేసిన తర్వాత కాలేజీ చదివే పరిస్థితి అయితే లేదు. అందుకే ఒక టైలర్ షాప్ లో పని ప్రారంభించారు. ఉదయం నుంచి రాత్రి వరకు బట్టలు కుట్టడం, కస్టమర్ల కొలతలు తీసుకోవడం, డిజైన్ తయారు చేయడం, ఇదే అతని జీవితం. కొన్ని సంవత్సరాల్లో అతను మంచి టైలర్ గా పేరు సంపాదించారు. కస్టమర్లు అతని పనిని మెచ్చుకునేవారు. కానీ జీతం మాత్రం పెద్దగా పెరగలేదు. డబ్బు సమస్య ఎప్పుడూ ఉండేది. 28 ఇయర్స్ లో తన పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత పెళ్లి ఖర్చులు, ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లు, కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, జీతం వచ్చిన రోజుకే మొత్తం ఖాళీ అయిపోయేది. ఒక రోజు అతని కూతురికి ఆరోగ్యం సమస్య వచ్చింది. హాస్పిటల్ బిల్ చూసేసరికి అతను షాక్ అయ్యారు. అతని దగ్గర పొదుపు లేదు, ఎమర్జెన్సీ ఫండ్ కూడా లేదు. చివరికి అప్పులు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ రాత్రికి అతని నిద్ర కూడా పట్టలేదు. నేను ఇంత కష్టపడుతున్నాను, అయినా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటారు. అప్పుడు అతనికి ఒక నిజం అర్థమైంది. తన సమయాన్ని అమ్ముతున్నారు అని, కానీ భవిష్యత్తులో పెరిగే ఆస్తిని నిర్మించడం లేదు అని. తెలివైన నిర్ణయం. మరింత గంటలు పనిచేయడం బదులు కొత్తగా నిర్ణయం తీసుకున్నారు. కస్టమర్లు తరచూ కొత్త డిజైన్ గురించి అడుగుతున్నారు అని గమనించారు. ఫ్యాషన్ షర్ట్స్, ప్రత్యేక డిజైన్స్, కస్టమ్ డిజైన్స్, కానీ ఆ ప్రాంతంలో అలాంటి సేవలు ఇచ్చేవారు చాలా తక్కువ. ఇక్కడే అవకాశం ఉందని రవి గుర్తించారు. ప్రతిరోజు కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. వీడియోస్ చూడడం, డిజైన్ పరిశీలించడం, కస్టమర్లకు ఏమి కావాలో అర్థం చేసుకోవడం. కొంత డబ్బు దాచుకొని ఒక సెకండ్ హ్యాండ్ మెషిన్ కొనుగోలు చేశారు. ఇంట్లో ఒక చిన్న గదిని వర్క్ షాప్ గా మార్చారు. వీకెండ్స్ లో కస్టమర్స్ ఆర్డర్ తీసుకోవడం ప్రారంభించారు. మొదట్లో కేవలం కొద్ది మందికి మాత్రమే సర్వీసెస్ అనేది ఇచ్చారు. కానీ వారి తృప్తి అతని కొత్త కస్టమర్స్ ను తెచ్చిపెట్టింది. పెద్ద మలుపు. కొన్ని నెలల తర్వాత ఆర్డర్లు పెరిగాయి. చాలా మంది ఎక్స్ట్రా డబ్బులు వస్తే అప్పుడే ఖర్చు పెడతారు. కానీ రవి అలా చేయలేదు. కొత్త ఫోన్స్ కొనలేదు, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టలేదు. అదనంగా వచ్చిన ప్రతి రూపాయిని వ్యాపారంలో పెట్టారు. కొత్త మెషిన్స్ కొనడం, మంచి ఫ్యాబ్రిక్స్ తీసుకురావడం, ప్యాకేజింగ్ మెరుగుపరుచుకోవడం. తర్వాత సోషల్ మీడియాలో తన డిజైన్లతో ఫోటోలు పోస్ట్ చేయడం ప్రారంభించారు. మొదట ఎవరూ పట్టించుకోలేదు, కానీ అతను ఆగలేదు. ఒకరోజు అతని డిజైన్ వీడియో వైరల్ అయింది. అక్కడి నుంచే తన జీవితం పూర్తిగా మారిపోయింది. పక్కనున్న సిటీస్ నుండి ఆర్డర్స్ రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఇతనికి కొత్త ఆర్డర్స్ పెరుగుతున్న కొద్దీ రవి మరికొందరి టైలర్స్ ను ఉద్యోగంలో తీసుకున్నారు. మొదట 2, తర్వాత 10 మంది. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత తన సొంత ఫ్యాషన్ బ్రాండ్ ను ప్రారంభించారు. ఇక అతను ఇతరుల బట్టలు కుట్టడం మానేశారు. తన పేరుతో బట్టలు అమ్ముతున్నాడు. ఒకప్పుడు అప్పులు తీసుకున్న రవి ఇప్పుడు ఇతరులకు ఉద్యోగాలు ఇస్తున్న స్థాయికి చేరుకున్నాడు. 10 ఇయర్స్ తర్వాత రవి దగ్గర సక్సెస్ఫుల్ ఫ్యాషన్ బ్రాండ్, అనేక మంది ఉద్యోగులు, సొంత ఇల్లు, ఎమర్జెన్సీ ఫండ్, పెట్టుబడులు. ఒకప్పుడు హాస్పిటల్ బిల్ కోసం అప్పు తీసుకున్న వ్యక్తి ఈ రోజు ఆర్థిక స్వేచ్ఛను పొందారు. రవి కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని మిగిలిస్తుంది. జీతం మీ బిల్లును చెల్లిస్తుంది, స్కిల్ మీ ఆదాయాన్ని పెంచుతుంది, కానీ వ్యాపారం లేదా ఆస్తులు మాత్రమే సంపదను నిర్మిస్తాయి. ధనవంతులు ఒక్క రోజులో తయారు కారు. ప్రతిరోజు తీసుకున్న చిన్న చిన్న సరైన నిర్ణయాలే వాళ్ళ విజయానికి కారణం. గుర్తుంచుకోండి, మీ ప్రస్తుత పరిస్థితి మీ భవిష్యత్తు నిర్ణయించదు.
మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏ ఫ్యాషన్ బ్రాండ్స్ వాడతారో అది కూడా కామెంట్స్లో చెప్పండి.